నమస్తే సార్, కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. సార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక ఛానల్ కి రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు. 30 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే ఏపీ సీఎం జగన్ గారు వచ్చి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు కలవడం, ప్రోటోకాల్ ఇలా రకరకాల అంశాలు అందులో చర్చకు వచ్చాయి. ఏంటి సార్ అసలు ఈ ఇంటర్వ్యూ మీద మీ కామెంట్? ఆఫ్ఘనిస్తాన్లో చేసిన ఇంటర్వ్యూ 30 రోజుల రేవంత్ రెడ్డి యొక్క ప్రదర్శనని, అంటే ఆయన ఎలా పరిపాలించారన్న దానికి ప్రోటోకాల్ గురించి మాట్లాడుతుండే ఒక విషయం చెప్తాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ కనీసం ఎదుర్కోవడానికి కూడా రాకుండా లార్డ్ బెంటిక్ ప్రభువులో కుర్చీలో కూర్చొని వచ్చి నిలబడి దండం పెట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిండు సింగులర్లతో. కనీసం చైర్కి మర్యాద ఇవ్వాలని ప్రాథమిక అవగాహన కూడా లేకుండా చేస్తున్న ఒక ఇంటర్వ్యూ యొక్క తాత్పర్యం ప్రోటోకాల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేసీఆర్ గారిని కలిసి నిన్ను కలలేదేటి, నీకు సెకండ్ ఇవ్వలేదేటని. ప్రాథమిక అవగాహన ఉంటే జర్నలిజంలో ఏం జరిగిందో తెలిస్తే వెనక్కి తిరిగి దాంట్లో ఎవరికి కంగ్రాచులేట్ చేస్తారో, ఎందుకు పలకరిస్తారో ఇవన్నీ అర్థమవుతాయి. ఒక మాట చెప్తా, ఏ కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారో తదనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ని విభేదించిన కారణం విజయమ్మ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అవమానం అన్న ప్రాతిపదిక మీద నిజంగా తీసుకోగలిగితే ఆయన కాంగ్రెస్ గెలిచిందని వచ్చి కంగ్రాచులేట్ చేస్తాడని ఏ ప్రాతిపదిక మీద అడుగుతున్నాడు ఆ ప్రశ్న? మళ్ళీ ప్రోటోకాల్ గురించి మాట్లాడుతూ ఇతనికి లేనిది వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఎంత విడ్డూరంగా ఉంది. కనీసం ఎదుర్కోవడం రాదు ముఖ్యమంత్రి గారిని. కూర్చోపెట్టి సింగులర్లతో మాట్లాడుతూ ఇంటర్వ్యూలు చేస్తూ నోట్లోంచి లాగేసుకొని ఈయనే చెప్పేస్తాడు ప్రవచనాలు చెప్పినట్టు. పరిచయస్తులు అంటారేమో సార్ ఇప్పుడు మీరు ఈ మాట అంటే? ఏమా ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్ళు కదా. ఇదే కదా ముందు ఇదే కేసీఆర్ గారితో కూడా ఇలాగే అరేతురే లాంగ్వేజ్లో మాట్లాడదాం, తర్వాత మెట్టి తీసి జరిగిన పనులన్నీ చేసి చూపించారు. ఆయన చాలా రోజులు కుర్తిలో పాటు ఎలకలా కొట్టుకున్నారు, కిలకలకలకలాడి. తర్వాత ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి 30 రోజులు అయింది. ఆయన ఏ క్యాబినెట్ మినిస్టర్ చేయకుండా డైరెక్ట్గా అత్యున్నత శిఖరానికి ఎదిరించాడు ఆయన. అంచేత ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్ ఇక్కప్స్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనతో పెట్టుకుంటే ఏమవుతుందో చాలామందికి చాలా రకాలుగా తెలుసు. రేవంత్ రెడ్డి గారి సామర్థ్యాన్ని ఎవరు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అర్థమవుతుందా? ఇవాళ ఇడిది పడితే ఏంటంటే ఆయన ఎంతసేపు ఇలా డ్రైవింగ్ అంతా తీసుకెళ్ళా. చూడండి, పూర్వం అశోక్ లీలాండ్ లారీ తిప్పుతున్నాడికి డ్రైవింగ్ రాకపోయినా వచ్చినా ఆ పెద్ద కాళ్ళు అవి అడ్డుగా పెట్టి తిప్పవలసి వచ్చేది. అలా ఏ టాపిక్లో తీసుకొచ్చినా తెలుగుదేశం పక్కే ట్రావెల్ చేయించడానికి చూస్తున్నాడు. ఈయన ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు. ప్రాథమిక అవగాహన అన్నది ఎవరికైనా ఉంటే ఆ ఇంటర్వ్యూలు చేసిన వాడికి బుర్ర ఉంటే దాన్ని బట్టి చేస్తారు ఎవరన్నా. డీకే శివకుమార్ గారు ఒక పీసీసీ అధ్యక్షుడు కర్ణాటక, తర్వాత ముఖ్యమంత్రి రేసులో ఉండి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. అదే డీకే శివకుమార్ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రచార కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఇదే రేవంత్ రెడ్డి రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వెళ్ళాలంటే ఆయన ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేడానికి ప్రయత్నించాలి. ఇదే కదా కాంగ్రెస్కి ఉన్న లెగసీ అండ్ వాళ్ళ ఇది. ఇట్టించడి తిప్పి ఆ చంద్రబాబు నాయుడు గారిని సీన్లోకి తీసుకొచ్చి ఆయన నువ్వు మంచి మిత్రులు కదా, మంచి ఇది కదా, ఏడదే. నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలోంచి బయటకు వచ్చినోడల్లా ముఖ్యమంత్రి అవుతున్నాడు. కేసీఆర్ గారితో లగాయెత్తుకొని ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి జాతీయ పార్టీ ముఖ్యమంత్రి అయ్యారైనా అయినా సరే స్టీరింగ్ తిప్పేస్తాడు తెలుగుదేశం పక్కకి. ఇటు చేదస్తం తగలే ముసలి అయిన తర్వాత చేదస్తమే పెరుగుతుంది. రంగేసుకున్నంత మాత్రం వయసు దాగిపోదు కదా, వెనకాల అంతరంగాల పాటలు దాచేస్తే దాగునా మరి అని. ఈ ముసలి చేదస్తంతో ఆయన ఎంతసేపు తెలుగుదేశం పక్క తిప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఎంత రీజనల్ పార్టీస్ దాయగలిగిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆరే చంద్రబాబు నాయుడు కనీసం దాకలేదు. ఈయనట జాతీయ పార్టీ స్థాయిలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు పక్క అలా అయిపోతున్నట్టుగా. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళకంతా భజన అలవాటు అయిపోయి స్క్రిప్టెడ్ ప్రోగ్రాంలు. ఇదే స్క్రిప్ట్ ఈయన రాష్ట్రానికి ఫస్ట్ టైం జస్టిఫై అయింది నేను చూసిన తర్వాత ఇంటర్వ్యూ. ఎటు తిప్పినా అట్టి తిప్పి అటు తిప్పి ఈ శర్మిలమ్మని తీసుకొచ్చి ఎవడైనా కడుపు కారణం తిన్నాడు చిన్న లాజిక్ వాడతాడు. తుంటు కొడితే పొలరాలని ఆ అమ్మాయి తెలంగాణలో పార్టీ పెట్టి తీసుకెళ్ళి జాతీయ స్థాయిలో విలీనం చేసేయడానికి వస్తే 20-25 మంది కాంగ్రెస్ వాళ్ళు బిక్కులాడుకుని గెలిచారు 1000 ఓట్ల లోపున ఇటుగా ఈ తెలంగాణలో. ఇదే ఈవిడ నిజంగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటూ లేకపోతే బీఫామ్లు ఇవ్వని వాళ్ళకి ఈ పార్టీ పరంగా టికెట్లు ఇచ్చి నెక్స్ట్ ఖమ్మంలో ఈ పాలేరులోనూ అక్కడే నిలబడితే ఒక రిథమ్ ఆఫ్ కాంగ్రెస్ డిస్టర్బ్ అయినట్టే కదా. ఆ డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి ఆ పొంగులేటి గారికి కోమటిరెడ్డి బ్రదర్స్ గారికి సహాయకారాలు అందించడానికి ఈవిడ నాపితే ఇక్కడ రేపు జరగబోయే ఎలక్షన్లో ఒక ఎంపీ స్థానం, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు కదా, ఎంపీ వ్యాక్యంలో నల్గొండలో ఈ అమ్మాయికి ఛాన్స్ ఉంటుంది కదా షర్మిలకి. ఆ ప్రాతిపదిక మీద ఆలోచన లేకుండా ఎంతసేపు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముడెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈవిడట తెలుగుదేశం ఇప్పుడు కాంగ్రెస్ విధి విధానాలు ఉంటాయమ్మా. మళ్ళీ మనం జస్ట్
ఆ భోగోనివాడికి అర్థం కాదు. కానీ గతంలో ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డిని యుద్ధానికి దిగుతుంది కాంగ్రెస్. అంతేకాని చంద్రబాబు నాయుడు గారు అల్లా రేవంత్ రెడ్డి అల్లా అని ఏమైనా నాలిక ఖర్చుకుని ఎవడన్నా ఆలోచిస్తారా? ప్రత్యక్ష రాజకీయాల్లో తోలు తీసి కార్యక్రమం ఉంటుంది, ఎండగట్టడమే ఉంటుంది ఒక్కొక్కడికి. అందులో ప్రత్యేక హోదాలో కాంగ్రెస్ రఘువీర్ రెడ్డి గారు ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన పనికి దాని అందరూ కనీసం కన్సిడరేషన్ ఏమైనా తెలుగుదేశాన్ని ఇవాళ వాళ్ళు స్పేర్ చేస్తారా? అంత దాకా ఎందుకు? షర్మిలమ్మ తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని కనికరిస్తుందా? ఆవిడకి అందరూ చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని ఆవిడే చెప్పింది. నేను ఎన్ని రోజులు బట్టి చూస్తున్నాడు, బాణం కొట్టిన తర్వాత ఆ బాణం తీసుకెళ్ళి ఇంకోటితో యుద్ధం చేయడానికి వాడిన ఉదంతో నేను ఎప్పటిదాకా చూడలే. ఈ తెలుగు తక్కువ మేళానికి ఎవడు చెప్తే అర్థమవుతుంది? ఆ రేవంత్ రెడ్డి గారు 33 జిల్లాలను ఏడు చేస్తా డీలిమిటేషన్కి వాళ్ళకి దిక్కులేదు. కేంద్ర ప్రభుత్వం కనికరిస్తేనే కానీ లేదు. ఈయన 33 మంది కలెక్టర్లను అడిగితే 10 మంది ఇచ్చాడు. ఆ మోడీ ఎందుకు ఇవ్వలే? 10 మందిని ఎందుకు ఇచ్చారు? దానికి ఏదో ఒక జర్నలిజంలో ప్రశ్నిస్తాడు, బాబు ఇది కాదు డీలిమిటేషన్ అవ్వలేదు కాబట్టి ఈ జిల్లాల్లో గతంలో తమిళనాడులో ఒకే ఒక్కసారి జిల్లా ఇవ్వగలిగింది. అక్కడ వాళ్ళు డిఎంకే ఏడిఎంకే ఇద్దరు కలిపి పోరాడారు కాబట్టి అలాంటి ఉదంతం ఇక్కడ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 26 చేసినా, తెలంగాణలో 33 చేసినా అతిగతి లేదు మనకి. ఈ ఆర్డీఓలను ఎంఆర్ఓలను ప్రమోషన్లు ఇచ్చుకుని అసిస్టెంట్ కలెక్టర్లను పెట్టుకుని మనం సాగిస్తున్నాం. నువ్వు వెళ్ళి అడిగితే ఏదో ఏమో ఉన్నాడో 10 మందిని ఇచ్చినట్టుకున్నాడో, ఎలాగో కొత్త క్యాడర్ అందరినీ ఎలకేషన్స్ కావాలి కదా. ఇవన్నీ మాట్లాడుతుంటే మధ్యలో సైంధవుల్లో దూవడం ప్రతిదానికి ఆయన జరిగింది ఏదో చెప్తున్నాడు. ఒక పక్కన ఈ 100 రోజుల్లో నేను 2 సంక్షేమాలు చేయగలిగాను, మిగిలిన ఈ నెలకి ఇంకా 60 రోజుల్లో నేను ఇచ్చేస్తానండి. అర్రే వెనక నుంచి ఏదో కేవీపీ రామచంద్రలాగా మొత్తం నడిపించిన వాళ్ళు చెప్పేస్తాను కథలన్నీ. ఆ తాపత్రం అంతా ఏంటంటే నేను నీకు ప్రచారం చేసి గెలిపించానని రేవంత్ రెడ్డి నోట్లోంచి చెప్పేద్దామని చూస్తున్నాడు. మరి ఇప్పటిదాన్ని కేటీఆర్ దగ్గర కూడా ఆమె కూర్చోబెట్టి ఇంటర్వ్యూలో అవి చేసాడు. అవన్నీ మర్చిపోయారు అనుకుంటారు జనాలు. ఓ రాయిటీ ఇచ్చాడు. వీళ్ళిద్దరు ఒకడే గెలిచినాడు కదా. కాంగ్రెస్ గెలగానే మనోడు క్రెడిట్ వేసేసుకుందామని చూస్తుండే. ఇన్ని చెప్తున్న దగ్గర నాకు ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ప్రోటోకాల్ నువ్వు పాటించకుండా అల్లల్లో పాటించాలని ఆక్రందన. ఇడిజిప్పటి తీర్పు షర్మిలను బలవంతంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తోసేసి అక్కడ కూర్చోపెట్టి అలా అన్న తెల్లి ఇద్దరు కొట్టేసుకుంటా తెలుగుదేశం అమాయకులు మాత్రమే నమ్ముతారు కాబట్టి బాగా చేసాను చూసారా, బాగా పంపించాను చూసారా అని అనిపించుకోవడానికి. వీళ్ళకి ఎంత తెలివి ఉండదు అంటానమ్మా. అన్నా చెల్లెళ్ళు ఫస్ట్ కార్డు తీసుకెళ్ళాలి అన్నకే ఇచ్చింది. ఢిల్లీ కూడా అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి వెళ్తుందా? చేరుతాను ఒక చెవులు పూసుకో, నేను ఢిల్లీ వెళ్తున్నానని వాళ్ళ వదినకి చెప్పి పారిపోద్ది ఆవిడ. కనీసం ఆలోచించడం కూడా ఉండదు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అది కుటుంబం మీద బతికే రాజకీయానికి తెరలేపిన ఆ భోగనీ ఛానళ్ళ వలన తెలుగుదేశం కుటుంబం చుట్టే పరిభ్రమించి రాజకీయాలు చేస్తుందన్న విషయం ఎక్కడ దొరికిపోతామని ఈ కొత్త ఎత్తుకెళ్ళమాట. వదిలిన బాణం తిరిగి వస్తుందంటే తిరిగి మళ్ళీ అన్న దగ్గరికి వస్తుంది వెనక అంబల పొదిలోకి. అప్పుడు క్రిస్మస్ కి గిఫ్ట్లు పంపించిన దాన్ని కూడా మనం మాట్లాడాము ఆ రోజు కూడా. సో షర్మిల లోకేష్ కేక్ ఇస్తే రాజకీయాలు మారిపోతాయి అమ్మా. ఇదేడమ్మా ఇది ఎక్కడ విడ్డూరం. ఆవిడ మొన్నటిదాకా తెలంగాణలో లేదు కాబట్టి తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత వచ్చింది క్రిస్మస్ కాబట్టి కేక్ ఇచ్చింది అంతే. మిగిలిన కేక్ ఇవ్వలేదని అది ఎందుకు మాట్లాడవు? వేరే పార్టీలకి కేసీఆర్కి ఎందుకు కేకులు పంపించలేదమ్మా, ఓన్లీ లోకేష్కి ఎందుకు పంపించవు? చిన్నపిల్లడని ఆ సమాధానం వస్తుందని. సార్ ఇంటర్వ్యూ మొత్తం సాగిన విధానం చూస్తే అంటే కొన్ని అడిగిన ప్రశ్నలు మీరు ఇప్పుడు కొన్ని చెప్పారు. ఇంకొకటి అంటే కేసీఆర్ అట్లా ఆయనకి ఫామ్ హౌస్లో ఆయనకి పడిపోయి ఆపరేషన్ జరిగిన తర్వాత ఈ నెల పలకరించడం కానీ అరేంజ్మెంట్స్ చేయడం కానీ అంటే నీకు ఎలా అనిపించింది? నువ్వు సీఎం అయిన తర్వాత అక్కడికి వెళ్ళావు కదా, ఆయన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంది, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అని అడగడం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎంత కాదన్నా నిన్నటిదాకా ముఖ్యమంత్రి. పైపచ్చి ఇవాళ తెలంగాణ మనం సాధించిన విధానంలో రేవంత్ రెడ్డి గారికి ఇవాళ రాజకీయ అవగాహన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. గత ముఖ్యమంత్రి చేసింది కంటిన్యూషనే కదా ఈ ముఖ్యమంత్రి. తెలంగాణలో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం, ప్రోటోకాల్ పాటించడం చాలా ఎక్కువ ఉంటాయి. పెద్దవాళ్ళకి కాళ్ళకి దండం పెట్టడం కానీ ఆ విజ్ఞత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజే చూపించాడు. సోనియమ్మ కాళ్ళు ముఖ్య కుటుంబ సమేతంగా. అది సంస్కారం, తెలంగాణ సంస్కృతి సంస్కారం. ఆ సంస్కారం ఉన్న వ్యక్తికి ఈయన చేస్తే సంస్కారం ఏ విధంగా ఉందో చూసుకోమని ఒకసారి. రేవంత్ రెడ్డి గారి పరంగా 100కి 100 మార్కులు వేయాలి. నీకు పెద్ద మనిషికి వెళ్ళి పలకరించరాడు. ఈ బాధ అంతా ఏంటంటే నిన్నెందుకు పలకరించడం ఉడుకుమొత్తాను అనమాట. ఆయనలో లేనిది రెచ్చగొడుతున్నాడు. ఎందుకు? విషయ పరిజ్ఞానం లేక. విషయ పరిజ్ఞానం ఉంటే ఏ కాంగ్రెస్తో విభేదించాడు ఆ కాంగ్రెస్ ఇవాళ అధికారులను కొత్త సెకండ్లు ఇచ్చుకుని తిరుగుతున్నాయి ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రాథమిక అవగాహన లోపం. ఎంబోర్ ఇవాళ షర్మిల గారిని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాజకీయాలకు దేపెట్టడానికి ఇది కర్తకర్మ క్రియ రాజకీయాలు. ఇది కాదు కదా. ఒరిజినల్ ఎబిలిటీతో చేయవలసిన రాజకీయాలు ఏంటి ఉన్నాయి అన్న దాని మీద అవగాహన వాళ్ళకందరికీ బాగానే ఉంది.
ఈ మధ్యలో పేపర్లతో రాజకీయాలు చేసేస్తామని అపవాదు మోయించి చేస్తున్న తెలుగుదేశానికి అలవాటు పడిపోయిన ప్రాణం. ఆ తెలుగుదేశం అమాయకులు కాబట్టి నమ్ముతారు, మిగిలిన వాళ్ళు నమ్మరు కదా. ఇప్పుడు గురు శిష్యుల అనుబంధం ఉంది, సో వీళ్ళు సపోర్ట్ చేస్తారు అని చెప్పడానికి చేసే ప్రయత్నం అంటారు ఇదంతా. మరి ఎలక్షన్స్లో 17 సార్లు ఫోన్ చేశాడు రేవంత్ రెడ్డి, ఫోన్ ఎత్తలేదట చంద్రబాబు నాయుడు. మరి దాని సంగతి ఏంటి? ఏ శిష్యుని వచ్చి ఆశీర్వదించవచ్చు కదా ప్రమాణ స్వీకారం రోజు వచ్చి. పైకి కనబడితోటి లోపల జరుగుతుందోటి విషయం ఒకటి, అవగాహన రాహిత్యంతో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒకటి. సో ఇప్పుడు దాని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అని మనకి ఏం అర్థమైందంటారు? ఏమీ లేదు, వాళ్ళ ఛానల్లో కూర్చొని చూసి ఆ స్పెక్టేటర్స్ అందరికీ నేను ఎలాగైనా అనుసంధానించేస్తాను, వీళ్ళందరూ మనందరం ఒకటే, కాంగ్రెస్ గెలగానే ఇక్కడ టపాకాయలు కాల్చుకున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు, ఆ ఆనందాన్ని జస్టిఫై చేస్తున్నాడు అన్నమాట. అంటే ఎక్కడ ఆయన నుంచి రాలేదు కదా అది. ఆయన నుంచి రాదు, సర్టన్ థింగ్స్ విల్ నెవర్ కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్, బట్ ఆయన నోట్లోంచి తెప్పిద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. షర్మిల రాజకీయాలు చేస్తున్నప్పుడు ఎవరి కోసం చేరు? డీకే శివకుమార్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలు శాసించి స్థాయికి తీసుకెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దీనికి ఇప్పుడు పిడుగుపాట్లాగా ఆయనకి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ జనరల్ ఎలక్షన్స్ చూడాలి, ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ చూడాలి ఆయన. సో ఇప్పుడు షర్మిల గారు అంటే టీడీపీతో కలిస్తే ఏం చేసి ఏం జరిగిపోతాయి పరిణామాలు? టీడీపీతో ఎలా కలుస్తారు? మా ఆలోచనకు కూడా అంత అనుకునేది వీళ్ళు తెలివి తక్కువ మేళం కాబట్టి అనుకుంటారు. ఆవిడ కాంగ్రెస్లో జాయిన్ అయింది. కాంగ్రెస్ ఐఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ఉందా? లేదు. లేదు. పొత్తు పెట్టుకుంటే ఒకవేళ ఎందుకు పెట్టుకుంటారు? అద్భుతాలు జరుగుతాయని చెప్పాలనుకుంటున్నారంటే ఏమంటారు మీరు? అద్భుతం జరగబోయేది రేపు 17వ తారీఖు నాడు. గౌరవ సుప్రీంకోర్టు ఏ విధంగా పరిగణలో తీసుకుంటుంది ఆ రోజు ఫస్ట్ వస్తుంది ఆన్సర్. ఆ తర్వాత జరిగే అద్భుతం గురించి ఆలోచించుకోమని ఫస్ట్. ఈ అద్భుతం మాట దేవుడు ఎరుగు. సో రాజకీయాలే గతంలో ఆ పార్టీలో ఉండి దాని నుంచి బయటకు వచ్చినా కానీ ప్రస్తుతం ఒక స్టేట్ కి సీఎం, ఆయన ఒక జాతీయ పార్టీకి ఇంకొక స్టేట్కి సీఎం. ఆయనకి ఆ తెలుగుదేశం ప్రత్యక్ష రాజకీయాలకి సంబంధం లేదు. గతగా అంతే. ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు పరిరక్షించుకోవడం రాదు, కానీ బయట జారిపోయిన తర్వాత కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గురించి బయట కూర్చుని లబోదిబొమ్మ నడిస్తే ఏమవుతుంది? సో ఇప్పుడు ఎంత బయట అక్కడి నుంచి లాగాలని చూసినా ఉపయోగం ఉండదు అంటారు. ఏముంటుంది? వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టు వాళ్ళ ప్రతిభను బయటకు వచ్చి చూపించుకోగలిగారు. నీ దగ్గర ఉన్నంతకాలం వాళ్ళు అనగదొక్కేమనే విషయం ప్రజల ముందు పరిచయం అయింది కదా. అవును సార్, మీరు అంటే గతంలో కూడా మనం మాట్లాడినప్పుడు అన్నారు అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు సీఎంలు అవుతున్నారు. సామర్థ్యాన్ని అదింపు పెట్టితే ఏమవుతుందంటే సామర్థ్యం బయటకు వచ్చిన తర్వాత విస్ఫోటనం కింద కనబడుతుంది. దట్ ఈస్ ద లెగసీ ఆఫ్ కేసీఆర్, దట్ ఈస్ ద లెగసీ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. సినిమాలు చూపిస్తుంటారు, డైనమైట్ మీద కాలేసి నిలబెడితే ఏమవుతుంది? అది పేలడం మాందు, అలా తొక్కిపెట్టినంతసేపు కనబడుతుంది. అది రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ని అలాగే చేసింది తెలుగుదేశం. బయటకు వచ్చారు, విస్ఫోటనం చూపించారు. ఒకడు 10 ఏళ్ళు పరిపాలించాడు, ఇంకోటి 5 ఏళ్ళు పరిపాలించడానికి రెడీగా కాడెత్తుకుని రెడీగా ఉన్నాడు. ఇది ద ఒరిజినల్ ఎబిలిటీస్ ఆఫ్ తెలంగాణ యోధులు. వెళ్తే పకోడీ బ్యాచ్. సో అక్కడ ఉంటే ఎదుగుదల ఉండదు. వన్స్ దాని నుంచి బయటకు వస్తే ఎదుగుదల ఉన్నవాడిని తొక్కడానికి ప్రయత్నించే తెలుగుదేశంలో బయటకు వస్తే తండ్రికి తగ్గ కొడుకులు కథలు విన్నాం. గురువుని మించిన శిష్యులే కనబడుతున్నారు. మించిన శిష్యులు అంతే కదా. ఇక్కడ ఈ పార్టీ కనుమరుగైపోయింది. అక్కడ ప్రస్థానంలో ఒక వ్యక్తి బయటకు వచ్చి 10 ఏళ్ళు శాసించాడు. ఆ 10 ఏళ్ళలో తెలుగుదేశం నిర్మూలన జరిగింది. ఇంకో వ్యక్తి జాతీయ పార్టీ అధ్యక్షుడయ్యాడు, జాతీయ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చాడు, జాతీయ పార్టీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ కూడా తెలుగుదేశం అనే ప్రసక్తి లేకుండా చేశాడు. దిస్ ఇస్ ద రిథమ్ ఆఫ్ క్యాండిడేచర్స్, వాళ్ళ గొప్పతనాలు. సార్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ కోసం చెప్పారు. ఒకవేళ పొత్తు నుంచి కూడా బయటకు వస్తే వాళ్ళకు కూడా ఏమన్నా మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? వాళ్ళకి కాదు, కొంతమందికి క్షవరం అయితేనే కానీ వివరం తెలియదు. పొత్తుల్లోంచి బయటకు వస్తే ఏమవుతుంది? పొత్తు అనే అవకాశం కల్పించబట్టి కేసీఆర్ ఈ స్థాయికి వెళ్ళాడు. కేసీఆర్ గారు ఈ స్థాయికి రావడానికి కారణం పొత్తు. ఆ రోజు నిజంగా మన రాజశేఖర రెడ్డి గారు దీన్ని తట్టుకోలేక విస్ఫోటనం అయిపోతున్న, నిర్వీర్యం అయిపోతున్న బీఆర్ఎస్కి ఊతం ఇచ్చాడు ఆ రోజు తెలుగుదేశం. దాని వైబ్రేషన్ చేయమంటే తెలుగుదేశం లేకుండా పోయింది. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ.